పరిషత్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి పోస్ట్ అడ్మిషన్ జరుగుతుంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలలో కూడా ఫీజులు మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. కారణం మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేయండి అని చెప్పేసి మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అదే యథావిధంగా పాత పద్ధతులను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. వెంటనే పక్కాలను రిలీజ్ చేయాలి. ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది కోర్టు మెట్టు ఎక్కడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యము. మీరు కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రైవేట్ కార్యక్రమానికి కూడుకున్నాడు. అందులో భాగంగానే ప్రైవేట్ కాలేజీలు సర్కార్ కలిసి కొత్త జీవోలు రద్దు పాత జీవో కూడా ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రేవంత్ రెడ్డి ఆడుతున్న కేవలం నీచమైన రాజకీయ కుట్ర మాత్రమే. ప్రైవేట్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా. పేద బడుగు బలహీన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతో మంది పేద విద్యార్థులని ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను లాయర్లుగాను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడేలాగా చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చెప్పేసి ఎక్కడ విద్యను అభ్యసిస్తే ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విద్యను దూరం చేయడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయడానికి అదే పేరిట ఏదైతే రేషనైజేషన్ పేరుతోటి పాఠశాలలు ఎత్తేయాలని ప్రయత్నించారో అదే విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ముందర పెట్టి ఈ గవర్నమెంట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీలు ఎత్తేయాలని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కుట్రకు పూనుకున్నది. ఇప్పటి వరకు జేఎల్ డిఎల్ నింపకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాలేజీని కూడా అన్నింటినీ కూడా ఎత్తేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి భూదందాలు భూ కబ్జాలు ఎక్కడ ల్యాండ్ ఉంటే ఏ యూనివర్సిటీ ల్యాండ్ కూడా ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలు మూతపడితే అదే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ల్యాండ్ కూడా కబ్జా చేసే కుట్ర కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అందువల్ల ఏబీపీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులకి ఎటువంటి కండిషన్స్ లేకుండా అడ్మిషన్ వచ్చిన ప్రతి విద్యార్థికి ప్రొఫెషనల్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ నార్మల్ కోర్సెస్ అయితే ఎటువంటి ఫీ లేకుండా అడ్మిషన్లు అన్ని కండిషనల్ గా తీసుకొని విద్యార్థుల దగ్గర ఎటువంటి ఫీజు కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా ఏబీపీ డిమాండ్ చేస్తుంది.